అందరికీ నమస్తే అండి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సుప్రీంకోర్టు హైకోర్టులో ఒక పిటిషన్ వేశారు. సో ఆ పిటిషన్ సారాంశం ఏంటంటే తనకు ప్రభుత్వం నుంచి సెక్యూరిటీ కల్పించాలి అని, Z+ సెక్యూరిటీ ఇవ్వాలి అని, తనకు గతంలో సీఎంగా ఉన్నప్పుడు ఎటువంటి సెక్యూరిటీ ఉందో ఆ సెక్యూరిటీనే ఇవ్వండి అని జగన్మోహన్ రెడ్డి గారు హైకోర్టులో పిటిషన్ వేశారు. సో ఈ పిటిషన్ విచారణ సందర్భంగా ఒక రకంగా ప్రభుత్వం తప్పును ఒప్పుకుంది. సో ఈ పిటిషన్ విచారణకు తీసుకున్న హైకోర్టు ప్రభుత్వానికి అఫిడవిట్ వేయమని నోటీసులు ఇచ్చింది. సో దాని మీద అఫిడవిట్ వేసిన ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్పింది. ఒక రకంగా ఒక తప్పు ఒప్పుకుందనమాట. అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు మొన్న మధ్య వినుకొండ వెళ్ళారు కదా. వినుకొండ వెళ్ళినప్పుడు ఆయనకి ఇచ్చిన బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ మధ్యలో రిపేర్ వచ్చింది, బాగాలేదని చెప్పి ఆయన వేరే వెహికల్లో వెళ్ళారు, తన నాయకుడికి సంబంధించిన వెహికల్లో వెళ్ళారు. అది ఆంధ్రజ్యోతిలో ఒకలా రాశారు, సాక్షిలో ఒకలా రాశారు. అప్పట్లో అది వివాదాస్పదమైంది. సో దాంతో వైసీపీ అప్పటి నుంచి ఏం చెప్తుందంటే ఆ వెహికల్ కండిషన్ బాగాలేదు, కావాలని ఇచ్చారు అటువంటి వెహికల్, బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ అంటే మంచి వెహికల్ ఇవ్వాలి, కానీ కావాలని ఆ వెహికల్ ఇచ్చారు వీళ్ళు, జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బంది పెడుతున్నారు, కావాలని అతనికి భద్రత లేకుండా చేస్తున్నారు అనేది వైసీపీ ఆరోపణ. సో దానిలో టీడీపీ వెర్షన్ ఏంటంటే అదే వెహికల్లో చంద్రబాబు గారు పర్యటించారు చాలా కాలం, అదే వెహికల్లో చంద్రబాబు గారు కర్నూలు నుంచి విజయవాడ రాజమండ్రి వరకు అరెస్ట్ అయినప్పుడు అదే వెహికల్లో వెళ్ళారు. సో ఆయన తిరిగినప్పుడు లేనిది Z+ సెక్యూరిటీ ఉన్న వ్యక్తి, అన్నిసార్లు సీఎంగా చేసిన వ్యక్తి, ఆయన తిరిగినప్పుడు వాడిన వెహికలే కదా మీకు ఇచ్చాము, దీనిలో లోపం ఏంటని అప్పట్లో టీడీపీ వాళ్ళు చెప్పారు. సో చివరికి ఈరోజు ఏం జరిగిందంటే ఈరోజు కోర్టు విచారణ సందర్భంగా ఆ వెహికల్లో నిర్వహణ లోపం ఉన్నమాట వాస్తవమే, స్పేర్ పార్ట్స్ కొన్ని లేవు, దొరకట్లేదు, వాటిని ఆర్డర్ పెట్టాము. సో అవి వచ్చిన తర్వాత వాటిని ఆ వెహికల్ సరైన కండిషన్లోకి వస్తుంది, ఈలోగా ఆల్టర్నేటివ్గా వేరే వెహికల్ ఏర్పాటు చేస్తాము అని ప్రభుత్వం హైకోర్టుకి చెప్పింది. అంటే ఇక్కడ ప్రాథమికంగా తప్పు ఒప్పుకున్నట్టే. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు కదా, అదే వైసీపీ చెప్పిన వెర్షన్ ఉంది కదా, వెహికల్ బాగాలేదని, కండిషన్లో లేదని. సో కండిషన్లో లేదు అని ప్రభుత్వం కూడా ఒప్పుకున్నట్టే, హైకోర్టు సాక్షిగా ఒప్పుకుంది. అయితే ఈ పిటిషన్ ఏంటది 139 మందికి సెక్యూరిటీని ఇస్తారా లేదా, లేదు Z+ అంటే 55 కాబట్టి 55కే పరిమితం చేస్తారా, లేదా 80 మందితో సెక్యూరిటీ ఉందా అనేది అయితే ఇంకా తేల్చలేదు. ఆ విషయంలో ఇంకా ఈరోజు వాదనలు అయితే జరగలేదు. ప్రస్తుతానికి వెహికల్కి సంబంధించి మాత్రం జరిగింది. సో ఇక్కడ మనం పర్టికులర్గా గమనించాల్సిన అంశం ఏంటంటే, నేను ఆల్రెడీ పొద్దున్న కూడా చెప్పాను, మీడియాలో అయితే ఎక్కువ అవుతుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి సెక్యూరిటీ వచ్చేసరికి 139 మందే సెక్యూరిటీ ఉన్నారని వైసీపీ చెప్తోంది. లేదు 930కి పైగా 900కి పైగా సెక్యూరిటీ ఆయనకు, 900 కాదు 800కి పైగా ఆయనకు సెక్యూరిటీ గార్డులు ఉన్నారని ఈనాడులో ఆ మధ్య వార్త రాశారు. ఒక నెల రోజుల కిందట ఈనాడులో వార్త రాశారు. సో ఇక్కడ దానిలో వాస్తవం ఏంటంటే ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం, వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళు Z+ సెక్యూరిటీ ఏర్పాటు చేసుకున్నారు. 139 మంది అఫీషియల్గా ఆయన కోసం సెక్యూరిటీ కోసం పనిచేశారు. అఫీషియల్గా వాళ్ళు కాకుండా అన్అఫీషియల్గా ఇంకా 100 మంది పనిచేశారు. సో అఫీషియల్ సెక్యూరిటీ గార్డ్స్ ప్లస్ అన్అఫీషియల్ సెక్యూరిటీ గార్డ్స్ కలిపి 800కి పైగా ఉంటాయని చెప్పి ఈనాడులో రాశారు. కానీ ఇక్కడ అసలైన వాస్తవం బయటకు మనం చెప్పుకోవాలంటే అఫీషియల్ సెక్యూరిటీనే లెక్కించాలి. అన్అఫీషియల్గా ఆయన 1000 మందినైనా పెట్టుకొని మనకెందుకు, 10,000 మందిని పెట్టుకొని ఆయన చుట్టూ మనకెందుకు, ఆయన జీతాలు ఇచ్చుకొని ఆయన పెట్టుకుంటాడు. సో ఇక్కడ ప్రజాధనంతో ప్రభుత్వ పరంగా ఏర్పాటు చేసిన సెక్యూరిటీని మనం పరిగణలోకి తీసుకుంటే 139 మంది అని వైసీపీ వాళ్ళు కూడా చెప్తున్నారు. సో ఇప్పుడు అదే సెక్యూరిటీని ఆయన అడుగుతున్నారు. సో అంత సెక్యూరిటీ ఇవ్వాల్సిన అవసరం ఉందా లేదా, ఆయనకి ఏమైనా ఆ థ్రెట్ ఉందా లేదా అనేది కోర్టు డిసైడ్ చేస్తుంది. అసలు దేశంలో Z+ సెక్యూరిటీ ఉన్న వాళ్ళకు కూడా 55 నుంచి 65 మంది మాత్రమే ఉంటారు, సెక్యూరిటీ విధుల్లో ఉంటారు. 100కు పైగా ఎక్కడ ఉండరు, చాలా అరుదైన సందర్భాల్లో ఉంటారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం 139 మందిని అడుగుతున్నారు. అఫ్కోర్స్ అది Z+, కానీ 139 మందిని అడుగుతున్నారు. సో దానికి కోర్టు ఏం చెప్తుందని చూడాలన్నమాట. థ్యాంక్ యూ.